హలో ఫ్రెండ్స్, ఏంటి ఈ నోరూరించే గారెల్ని ఎలా చేసుకోవాలా, మేము కూడా ఎలా టేస్ట్ చేయాలా అని అనుకుంటున్నారా? డోంట్ వరీ, నేను ఉంటుండగా మీకు ఎందుకండి వర్రీ. సో ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందామా? చూడండి, ఇక్కడైతే నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి అండి ఇది. దీంట్లోకి మనము వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంటే నేను చేసేది ఏంటి, ఆనియన్ వడలు. సో ఆనియన్ వడల్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్ అండి. దాంట్లోకి జీలకర్ర, చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక 5 minutes వరకు ఫ్లేవర్స్ అన్నీ దానికి సెట్ అయ్యేలాగా. ఈ లోపల మీకు కుదిరితే దాంట్లోకి కొంచెం సూజీ రవ్వ కానీ బియ్యం పిండి కానీ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఏం వేసుకోలేదు. సో చూసారు కదా, నేను కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయింది లేదా అనేది నేను చిన్నగా పిండి వేసి చూశాను. అది అయిపోయింది ఆల్మోస్ట్. అలా తిప్పాను. ఏంటి ఇదేందమ్మా హారతి తిప్పినట్టు తిప్పేస్తుంది అని అనుకుంటున్నారా? హారతి తిప్పినట్టు ఏం కాదండి. మా పెద్దవాళ్ళు మా దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే, మనం ఏదైనా ఐటమ్ని స్టార్ట్ చేసే ముందు ఇలా చేస్తే మనం చేసే ప్రతి ఐటమ్ కూడా సక్సెస్ఫుల్గా వస్తుంది అనేసి నమ్ముతారు. నేను మా నాయనమ్మ, మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. సో దానిలో పాటించడంలో వచ్చిన తప్పైతే ఏమీ లేదు కదా. సో అందుకని నేను ఫాలో అయ్యాను. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో చూస్తున్నారు కదా, కలిపి పెట్టుకున్న పిండిని ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. సో కొంచెం ఫ్లేమ్ అనేది లో చేసుకున్నా పర్లేదు, మీడియంలో పెట్టుకున్నా పర్లేదు. పెట్టుకొని ఇలా గారెలు మనము చేతులు అనేది తడి చేసుకుంటూ వేయండి, లేదంటే పిండి అనేది జారదు, మనకి వడలు రాదు. కొత్తగా చేసే వాళ్ళకైతే మరీ కష్టంగా ఉంటుంది. సో మనం గారి వేసిన ప్రతిసారి కూడా, అంటే వడ మా సైడ్ గారెలు అంటారు, వడ వేసిన ప్రతిసారి కూడా మనము హ్యాండ్ని తడిపి వడ అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వడ వేసుకున్న ప్రతిసారి కూడా నేను తడుపుకుంటూ వేస్తూ ఉన్నాను. అలా మీరు కూడా వేసుకుంటూ ఉండండి. చూసారా, నేను వడలు వేసేసానండి. ఇది మాకు స్పెషల్ ఐటమ్ ఈరోజు అని చెప్పుకోవాలండి. మాకు స్పెషల్ బ్రేక్ఫాస్ట్. ఎందుకు అనేసానంటే, మా ఇంట్లో ఏంటంటే డైలీ మాకు టిఫిన్స్ అనేది లేదండి. మాకు ఇంట్లో రాగి జావ తాగుతాను నేను, మా హస్బెండ్. మాకు ఒక బాబు ఉన్నాడు. వాడేంటంటే టిఫిన్ వాడికి డైలీ ఆల్మోస్ట్ ఇడ్లీనే ఉండాలండి. లేదు అనుకుంటే ఇంకా ఉప్మా అట్లా ఏమన్నా సరే పెట్టాలి, కానీ ఇట్లా వడలు ఇవన్నీ ఏమీ తినడు వాడు. సో అందుకని చెప్పి వాడికి సపరేట్గా చేస్తాను. ఈ రోజుకి మేము ఇది తినాలనుకుంటున్నాము, అందుకనే చేశానండి. అందుకే మాకు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా, మనకి వడలు అనేది వేగుతూ ఉన్నాయండి. ఇవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేపుకోవాలండి. సో ప్లీజ్ నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీకు ఇలాంటి వంటల్ని నాకు వచ్చిన వంటల్ని మీతో పాటు షేర్ చేసుకుంటానండి. మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టే నేను అనేది షేర్ చేసేదాకా ఉంటుంది. నాకు 3 areas వంటలు వచ్చండి: ఒడిస్సా, ఆంధ్ర, తెలంగాణ. ఎందుకు అంటే ఒడిస్సాలో నేను పుట్టి పెరిగాను, నాకు అలా తెలుసు, మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను కొన్ని. ఇంకా ఆంధ్ర అంటే నాకు పెళ్ళి అయ్యింది, మా అత్తయ్య వాళ్ళది ఆంధ్ర, నేను చదువుకున్నది కూడా ఆంధ్రాలోనే. సో అక్కడ వంటలు కూడా నాకు ఐడియా ఉంది. తెలంగాణ అంటే ఇప్పుడు మా హస్బెండ్తో నా పెళ్ళి అయ్యి నేను తెలంగాణలో ఉంటున్నాను. సో ఇక్కడ వంటలను కూడా కొన్ని నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న వంటల్ని మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు నాకు ఇచ్చే ప్రోత్సాహంతో నేను దాన్ని కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. సో మనకి చూసారు కదా, వడలు అనేవి రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో. చూసారు కదా, ఇలా మనం ఇంటి దగ్గర చేసుకున్న వడలకి బయట తినే వడలకి డిఫరెన్స్ ఉండదా అండి? చెప్పండి. వాడు ఎన్నిసార్లు ఆయిల్లో ఫ్రై చేస్తుంటాడు, ఒక వడలే ఫ్రై చేసాడో ఇంకేమన్నా ఫ్రై చేసాడో తెలియదు. ఇలా మనం ఫ్రెష్గా మన ఇంట్లో మన చేతితో చేసి ఇంట్లో పెడితే వాళ్ళు కూడా ఎంత సాటిస్ఫైడ్గా తింటారు కదండి. సో ఇలాంటి సాటిస్ఫాక్షన్ ఏ ఆడవాళ్ళు అయితే కోరుకోరు చెప్పండి. మనకంటూ కొంత టైం మనం తీసుకోవాలి, కానీ మన ఫ్యామిలీ కోసం కూడా మనం ఆలోచించాలి కదా. సో వాళ్ళ కోసం ఆలోచించి చేయాలి అనేటప్పుడు ఈ మాత్రం కష్టపడి ఇష్టపడి చేయడంలో అస్సలు తప్పలేదండి. సో ఇలా మీరు కూడా చేయాలి, నేర్చుకోవాలి అనేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వడలను అయితే ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. చూసారు కదా, ఆల్రెడీ నేను ఒక వడలు అనేది తీసేసాను, నేను ఇంకో వాయి వేసుకుంటున్నాను. మేమిద్దరమే కదండి తినేది, మాకు ఈ మాత్రం సరిపోతాయి. మీకు ఎంతవరకు సరిపోతే అంతవరకు చేసుకోండి. సో మర్చిపోవద్దు, మీకు ఈ 3 areas వంటలు నా సైడ్ నుంచి మీకు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసు కదా. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసి
మీ సపోర్ట్ నాకు అందించండి. నా వరకు నేను నాకు తెలిసిన వంటలు ఒక్కటే కాదండి, మన ఛానల్లో పూజలు కానీ వంటలు కానీ నేను వెళ్ళే ఏరియాస్ కానీ మ్యాక్సిమం నేను చేసే ప్రతి ఒక్క పనిని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఏమి యూజ్ అయితే అది వాళ్ళు చూడండి. మీకు ఏది యూజ్ అయ్యేది అనేది నాకు కమెంట్స్ రూపంలో కమెంట్ చేసి చెప్పండి. మీరు ఎవరైతే ఎక్కువగా దేనిపైన ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారని తెలిసి నేను దానిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా ఈ వంట అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా ఈరోజు అయితే మేము బ్రేక్ఫాస్ట్ వడలతో కానిచ్చేస్తున్నాము. మీరు మీ ఇంట్లో ఈరోజు ఏ బ్రేక్ఫాస్ట్ చేశారో కమెంట్ చేయండి. అలాగే మన వడలు కూడా ఎలా ఉన్నాయో ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.